సెంటిమెంటల్ వాల్యూ ఇది ఆస్కార్ నామినేషన్లో బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిలింగా గెలిచింది. అండ్ ఈ ఫిలిం మెయిన్ ప్రిమైజ్ ఏంటంటే హీ మెయిన్ లీడ్ రోల్లో ఉన్న డైరెక్టర్ రోల్ ఉంటుంది అనమాట. సినిమాలో కూడా డైరెక్టర్గా ఒక పర్సన్ ఉంటాడు. ఆ పర్సన్కి ఇద్దరు కూతుర్లు ఉంటారు. వాళ్ళ మదర్ చనిపోయిన తర్వాత వీళ్ళ దగ్గరకు వచ్చి హీరో అనే అతను వీళ్ళ దగ్గర ఉంటాడు. వీళ్ళ దగ్గర ఉండడంతో పాటు వాళ్ళ చిన్న కూతురు ఎవరైతే ఉన్నారో ఆ కూతురికి అతను రాసిన ఒక స్క్రిప్ట్లో ఒక రోలు ఇస్తా అని చెప్పేసి ఆమెకు చెప్తాడు. బట్ ఆమె మాత్రం ఆ రోల్ని రిజెక్ట్ చేసేసి నాకు ఈ రోల్ వద్దు, నేను చేయను అని చెప్పేసి చెప్తుంది. ఎందుకనంటే వాళ్ళ ఫాదరు డైరెక్టర్గా చేస్తున్నప్పుడు స్టార్టింగ్లో వీళ్ళ ఫ్యామిలీని పట్టించుకోకుండా అతని లైఫ్ని అతను చూసుకొని అతని కెరియర్ను చూసుకొని అతను ముందుకెళ్తూ ఉంటాడు అనమాట. అలాంటి టైంలో వీళ్ళ ఫ్యామిలీని మిస్ అయిపోవడం వల్ల, ఈ కిడ్స్కి కూడా దూరం ఉండడం వల్ల, ఈ కిడ్స్ ఇద్దరు ఎవరైతే ఉన్నారో అక్క చెల్లెళ్ళు వాళ్ళిద్దరు కూడా ఈ హీరోని హేట్ చేయడం, ఇన్ఫ్యాక్ట్ అతనితో రీయునైట్ అవ్వడం వాళ్ళిద్దరికి కూడా ఇష్టం ఉండదు. బట్ వాళ్ళ తల్లి చనిపోయిన తర్వాత వాళ్ళ ఫాదర్ వస్తున్నాడు కాబట్టి కాదనలేక వీళ్ళిద్దరు ఏదో దగ్గర తీసుకుంటారు తప్ప వాళ్ళిద్దరు ఏమాత్రం ఇష్టం ఉండదు. బట్ వాళ్ళ చిన్న కూతురికి నిజంగా యాక్టింగ్, థియేటర్ అదంతా కూడా చేస్తుంటుంది. బట్ క్యారెక్టర్ ఆఫర్ చేసినప్పుడు తీసుకోదు, రిజెక్ట్ చేస్తుంది. సో ఇంకా వేరే హాలీవుడ్ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో మెయిన్ లీడ్ రోల్ యాక్టర్, ఆ లీడ్ రోల్కు ఆ హాలీవుడ్ యాక్టర్తో ప్రాక్టీస్ చేయించడం, ఏమంటారు రిహార్సల్ చేయించడం అవన్నీ చేయిస్తుంటాడు. చేయించిన తర్వాత ఆ హాలీవుడ్ యాక్ట్రెస్ ఇంకా అవ్వక ఆమెకు ఇతను అనుకున్న ఎక్స్పెక్టేషన్ ఏదైతే ఉందో అది రీచ్ కాకపోవడం అవన్నీ జరుగుతుంటాయి. ఒక డిసప్పాయింట్మెంట్ అనేది బిల్డ్ అవుతూ ఉంటుంది ఆ డైరెక్టర్కి. అలాంటి టైంలో హీరోయిన్ ఒకనొక టైంలో అతని స్క్రీన్ ప్లే స్టోరీ అంతా చదివినప్పుడు ఆమెకు అర్థమవుతుంది వాళ్ళ మదరు చనిపోవడం కానీ వీళ్ళన్ని రిగ్రెట్స్ ఏవైతే ఉంటాయో, అతను మిస్ అయిన టైం ఏదైతే ఉందో ఆ రిగ్రెట్ పర్స్పెక్టివ్లా ఈ సినిమా ఆ స్క్రిప్ట్ రాయడం జరుగుతుంది అనమాట. ఆ స్క్రిప్ట్ను హీరోయిన్ చేయడానికి అప్పుడు ఒప్పుకుంటుంది. ఒప్పుకున్న తర్వాత వీళ్ళు లాస్ట్లో ఆ ఫిలిం ఫినిషింగ్ ఏంటిది అనేది ఇంకా వన్ ఆఫ్ ద బెస్ట్ క్లైమాక్స్ అని చెప్పొచ్చు. అండ్ ఇది త్రూ అవుట్ కూడా ఒక రీయూనియన్, ఒక ఫ్యామిలీ డైనమిక్స్ అనమాట. ఒక ఫ్యామిలీలో ఎంత పెద్ద డైరెక్టర్ అయినా, ఎంత పెద్ద అచీవ్మెంట్ బయట అతను చేసినా కూడా ఇంట్లో వాళ్ళకి ఏం చేసిండు అండ్ ఇంట్లో వాళ్ళు ఎట్లా అతని సక్సెస్ని అతను ఎంజాయ్ చేస్తున్నాడు, కానీ ఆ సక్సెస్ని ఇంట్లో వాళ్ళు ఎట్లా ఒక పనిష్మెంట్ కావచ్చు, వాళ్ళు కోల్పోయే థింగ్స్ ఏవైతే ఉన్నాయో, ఒక రిగ్రెట్ ఆస్పెక్టు, గిల్టీ ఆస్పెక్టు, దాన్ని అందరినీ కూడా కరెక్ట్గా ఫేస్ చేయడం జరుగుతుంది అనమాట. సో అది వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ పాయింట్స్ అని చెప్పొచ్చు. ఇన్ఫ్యాక్ట్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కూడా ఒక థీమ్ బేస్డ్ ఫిలిం, ఒక ఎమోషనల్ డ్రైవ్లో వెళ్తుంటుంది. అండ్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఫిలిమ్స్ అని చెప్పొచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఆ ఇంటర్నేషనల్ ఫిలిం విన్ అయినప్పుడు కూడా ఐఎమ్ ద వన్, అసలు నేను చాలా హ్యాపీ ఫీల్ అయినా బికాజ్ ఐ లైక్డ్ ఇట్ సో మచ్. So that's why I am suggesting you to watch this film. That's it. Thank you for watching. Do watch it.